మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు న్యూట్రిషనిస్ట్ గౌరీప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, వింటర్ సీజన్ వచ్చేసింది, అంటే హెయిర్ ఫాల్ సీజన్ స్టార్ట్ అయింది. సో ఎప్పుడు మన హెయిర్ హెల్దీగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మన హెయిర్ హెల్దీగా ఉండాలి అంటే మంచి మాయిశ్చర్ కంటెంట్ ఇవ్వాలి. దాంతోపాటు ఇంపార్టెంట్గా ఐరన్ ఎలా ఉంది మన బాడీలో అనేది చూసుకోవాలి. వైటమిన్ సి ఎలా ఉంది, మనం ఎలా తింటున్నామో అనేది చూసుకోవాలి. సో ఐరన్ కంటెంట్ ఇప్పుడు మనం చూసేది వింటర్ ఒక్కటే కాదండి, ప్రతిరోజు చాలా మందికి, అంటే నేను చూసే ఒక సగం ఆడవాళ్ళల్లో, ఈవెన్ మగవాళ్ళని కూడా లెక్క వేయచ్చు. ఎందుకంటే మగవాళ్ళకి ఐరన్ నార్మల్గానే ఉంటుంది చాలా మటుకు, బట్ ఆడవాళ్ళల్లో ఎక్కువగా మనం చూసేది ఏంటి అంటే ఐరన్ చాలా తక్కువగా ఉండడం. ఎందుకు అంటే మనం తినే ఆహారం అలా ఉందన్నమాట. ఎక్కువగా బయట ఫుడ్ మీద మనం డిపెండ్ అవుతున్నాము. ఓకే, టైం లేదు, బయట ఫుడ్ తింటున్నా కూడా ఒకవేళ పర్వాలేదు అని చెప్పుకున్నా కూడా ఎలాంటి ఫుడ్ తినాలో అనేది కూడా మనకి తెలియట్లేదు. సో దానివల్ల ఐరన్ చాలా తక్కువగా ఉంటుంది బాడీలో. దానివల్ల హెయిర్ డ్రైనెస్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇంకొకటి ఏంటి, గట్ హెల్త్. ఓకే, ఇప్పుడు ఎందుకు అందరూ గట్ హెల్త్ గురించి చెప్తున్నారు అంటే, ముందు మనము ఎప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకునే వాళ్ళము బయట వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో అలా అందరితో ఫ్యామిలీతో బయటికి వెళ్ళి అలా తినేవాళ్ళం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ పెరిగిపోయింది అండ్ దానివల్ల ఏమవుతుందంటే గట్ ఇష్యూస్ అనేది పెరిగిపోతున్నాయి. అంటే డైజెషన్ సరిగా అవ్వకపోవడము, హెవీ ఫుడ్ తినడము, ఇలాంటివి కూడా మనం చూస్తున్నాము. అలా వచ్చినప్పుడు గట్ ఎక్కడైనా సరే డిస్టర్బ్ అవుతే మాత్రం మనకి అబ్జార్ప్షన్ కొన్ని న్యూట్రియన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఐరన్ కూడా అక్కడ తక్కువైపోతుంది అనమాట. న్యూట్రియన్స్ అబ్జార్బ్ అవ్వకపోతే ఏమవుతుంది, మనం డెఫిషియన్స్ అయిపోతాము, హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అందుకని గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనం చూస్తూ ఉంటాం, అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అలా మనం గమనించి హెయిర్ సన్నగా అయిపోవడం మనం చూస్తాం. సో అందుకని ఫస్ట్ మనం కరెక్ట్ ఎప్పుడైతే ఎవరైనా మన దగ్గరకు వచ్చి హెయిర్ ఫాల్ ఉంది మ్యామ్, స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి మ్యామ్ అనుకున్నప్పుడు ఫస్ట్ మనం కరెక్ట్ చేయాల్సింది గట్ హెల్త్. మనం చూడాలి ఎలా ఉంది, ఏంటి, ఏదైనా ప్రాబ్లం ఉందా. అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్. ఎవ్రీబడి క్యాన్ హ్యావ్ సమ్ ఇన్ఫెక్షన్స్ ఒక్కొక్క టైంలో కూడా. సో అది మనం కరెక్ట్ చేయాలి. సో ఈవెన్ ఐ ఫేస్ దట్ ఇష్యూ. ఓకే, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఎలా హెయిర్ కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి, సో మెల్లమెల్లగా ఇట్ విల్ టేక్ టైం. డెఫినెట్ గా కరెక్ట్ మాత్రం అవుతుంది, అది మనం ప్రాపర్ గా ఫాలో అయినప్పుడు. సో అలా గట్ హెల్త్ ని క్యూర్ చేసుకుంటూ అప్పుడు మంచి హెల్దీ న్యూట్రిషన్ ఇస్తే బాడీకి అబ్జార్బ్ అయ్యి మెల్లగా గ్రోత్ అనేది హెయిర్ కి స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే మీరు ఇంతకు ముందు అన్నారు మాయిశ్చరైజర్ ఇవ్వాలి హెయిర్ కి అని. చాలా మంది మాయిశ్చరైజర్ అంటే ఆ షాంపూ ఈ షాంపూలో ఉన్నవి ఎక్కువ యూస్ చేస్తుంటారు. సో హెయిర్ కి ఇది ఎంతవరకు బెటర్ అంటారు? అంటే డెఫినెట్లీ షాంపూ వైజ్ ఏంటి అంటే మనకి సూట్ అయ్యే షాంపూ వాడాలి. ఓకే, దట్ ఐ అగ్రీ. అది ఏ షాంపూ అనేది మాత్రం మన స్కాల్ప్ కి, మన హెయిర్ బట్టి అది ఉంటుంది, మన స్కిన్ బట్టి ఏది సూట్ అవుతుంది అని బట్టి ఉంటుంది. జనరల్ గా అయితే హెయిర్ ఫాల్ బాగా ఉంది అనుకుంటే మాత్రం డర్మటాలజీ టెస్టెడ్ షాంపూస్ వాడితేనే మనకి ప్రాబ్లం అనేది తగ్గుతుంది. కొంచెం అది చూసుకోవాలి. దాంతోపాటు హెయిర్ అది ఫుడ్ అది మనం కరెక్ట్ చేసుకున్నామంటే అది సెట్ అవుతుంది అనమాట. ఓకే, అందరికీ ఒకటే షాంపూ అనేది వర్కౌట్ అవ్వదు, కొన్ని అయితే నేను అది డెఫినెట్ గా చెప్పగలను. సో చాలా చోట్ల నేను చూస్తుంది ఏంటి అంటే కనుక, అండ్ ఎవరి గురించి ఎందుకు, నాకు కూడా కొంతమంది సజెస్ట్ చేసింది ఏంటి అంటే, ఆన్లైన్ వాటిల్లో కొన్ని ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి, చూయింగ్ గమ్ లాంటివి, అవి తెచ్చుకొని నువ్వు యూస్ చేస్తే కనుక హెయిర్ మంచిగా ఎదుగుద్ది అని. సో ఇలాంటివి మన హెయిర్ కి కానీ మన బాడీకి కానీ ఎంతవరకు బెటర్ అంటారు? సో అది మళ్ళీ ఏంటి అంటే ఆ ప్రోడక్ట్ ఎంత కరెక్ట్ గా వాళ్ళు చేస్తున్నారు అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పచ్చు హెయిర్ కి, సో దాంట్లో మనకు కావాల్సిన న్యూట్రియన్స్ ఉన్నాయా అది చూడాలి. తర్వాత దాంట్లో షుగర్ కంటెంట్ ఎంత ఉంది, అది మనకి సూట్ అవుతుందా లేదా, అది తీసుకుంటే వెయిట్ ఏమైనా పెరుగుతామా చూడాలి. తర్వాత ఇప్పుడు ఒకవేళ మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పాను కదా గట్ సమస్య ఉంది, ఆ సమస్య తీరకుండా మీరు ఎంత గమ్మిస్ తీసుకున్నా అది అబ్జార్బ్ అవ్వదు కదా. అవును. సో ఆ గట్ సమస్య ఏమైనా ఉన్నా, లేకపోతే వైటమిన్ సి మీకు తక్కువ ఉన్నా కూడా ఈ న్యూట్రియన్స్ అనేది మనకి అబ్జార్బ్ అవ్వదు. సో ఫస్ట్ మనకు కావాల్సింది క్లియర్ చేసుకుని తర్వాత మీరు ప్రాపర్ గా గమ్మిస్ అంటే బాడీని క్లెన్స్ చేయడము, బాడీని డీటాక్స్ చేయడము,
అంటే క్లీన్ చేయడము Okay. అలా చేసుకుని మనం ఇలా గమ్మీస్ లాంటివి కానీ ఇలాంటివి ఏదైనా సరే మనం ప్రిఫర్ చేసాము అంటే అప్పుడు ఓకే అబ్జర్వ్ అవుతుంది. దానికన్నా డెఫినెట్లీ ఈవెన్ మన ఫుడ్ నుంచి మనం ఎక్కువగా తీసుకున్నామంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ప్లస్ అడిషనలీ కూడా ఇది ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. బికాస్ ఇప్పుడు లైఫ్ స్టైల్ అట్లా అయిపోయింది, బిజీ లైఫ్ స్టైల్. ఇంత బిజీ లైఫ్ స్టైల్లో మనము ఎవ్రీ మీల్ ఇంక్లూడ్ చేయాలంటే కొంచెం కష్టం ఉండుండొచ్చు, అవును. బట్ చేయాలి. చేస్తూ దాంతో పాటు ఒక సపోర్ట్ లాగా ఇలాంటివి తీసుకోవచ్చు. అది కూడా డెఫినెట్లీ ఒక ప్రొఫెషనల్ ఒక న్యూట్రిషనిస్ట్ వెళ్ళారు అంటే డెఫినెట్లీ మేము సజెస్ట్ చేస్తాం అనమాట ఏం తీసుకోవచ్చు అని. యాక్చువల్లీ హెయిర్ విషయానికి వచ్చేసరికి మనం తీసుకునే ఎవ్రీడే తీసుకునే ఫుడ్ లో మెయిన్ గా ఉండాల్సింది ఏంటి? మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కరివేపాకు ఎక్కువ తీసుకుంటే హెయిర్ ఫాల్ అవ్వదు. సో ఇలా ఏ ఫుడ్ ఉండాలి మెయిన్? జనరల్గా అయితే అది చెప్పాను కదా, వైటమిన్ సి అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అంటే పచ్చి కూరగాయల్లో మనకి వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఆరెంజెస్లో, ఫ్రూట్స్ ఏదైతే మనం పచ్చిగా తీసుకుంటామో దాంట్లో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా కొన్ని వెజిటబుల్స్ లైక్ ఇప్పుడు క్యాప్సికమ్ కానీ టొమాటోస్ కానీ ఇలాంటి వాటిలో వైటమిన్, ఇప్పుడు ములక్కాళ్ళు కానీ వైటమిన్ సి. దాంతోపాటు ఐరన్, ఆకుకూరలు. ఇప్పుడు మనం గమనించాము అంటే ఎంతమంది ఆకుకూరలు తీసుకుంటున్నారు ఒక వారంలో 2 సార్లు 3 సార్లు అంటారు కొంతమంది. ఎవ్రీ డే తీసుకుంటే చాలా మంచిది. అది ఐరన్ డెఫిషియన్సీ కూడా మనకి రాకుండా ఉంటుంది. అంటే ఏ ఆకుకూర అంటే ఏదైనా సరే పర్వాలేదు, అట్లీస్ట్ పాలకూర, మెంతికూర, చుక్కకూర ఇలాంటివన్నీ మనకి దొరుకుతాయి. తోటకూర, గోంగూర, ఇన్ని వెరైటీస్ ఉన్నప్పుడు ఈ 5 ఒక్కొక్క రోజు ఒక్కొక్క, మామూలుగా మనము గోంగూర రైస్ చేసుకోవడమో లేకపోతే ఈవెన్ మెంతికూర ఏదైతే ఉందో మనం చక్కగా ఏదైనా కూరతో కంబైన్ చేసి కూడా తీసుకోవచ్చు. మెంతికూర, పప్పు అయితే ఓకే, పప్పు చాలా మంది ప్రిఫర్ చేయరు. మీరు చికెన్ ఇష్టమా? ఓకే, వారానికి ఒకసారి చేసుకుంటున్నారా? మెంతికూర చికెన్ చేసుకోండి, లేదా గోంగూర చికెన్ చేసుకోండి. అప్పుడు ఆకుకూర ఎక్కువ ఉంటుంది, చికెన్ కొంచెంగా ఉంటుంది. అలా బ్యాలెన్స్ చేసి తీసుకోవచ్చు. ఇలా ఎన్నో రెసిపీస్ మేము ఫార్ములేట్ చేస్తాము. అలా ఏదైతే మీకు వర్కౌట్ అవుతుందో అలా మనం తీసుకున్నాము అంటే ఇంకా హెల్ప్ అవుతుంది అనమాట. సో అలా ఆకుకూరలు, వైటమిన్ సి ఇవి సింపుల్గా బేసిక్గా స్టార్ట్ చేశారు అంటే ప్రోటీన్స్ కొంచెం యాడెడ్గా మనకి హెల్ప్ అవుతుంది. బయోటీన్ అనేది చాలా అవసరం హెయిర్కి. ఈ ప్రోటీన్ ఎక్కడ ఉంటుందో మనకు కొంచెం అక్కడ ఉంటుందన్నమాట. సో అది కూడా కొంచెం మోతాదులో మనం యాడ్ చేసుకున్నాము అంటే డెఫినెట్లీ హెయిర్కి చాలా మంచిది. ఓకే. యాక్చువల్లీ మనం విలేజెస్లో చూస్తే హెయిర్కి ఎప్పుడు కూడా ఆయిల్ పెడుతూ ఉంటారు, కోకోనట్ ఆయిల్. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో కోకోనట్ ఆయిల్ని మనం పూర్తిగా అవాయిడ్ చేసేస్తున్నాము. సో ఈ విధంగా ఆయిల్ని అవాయిడ్ చేయడం వల్ల ఏమైనా హెయిర్ ఫాల్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను ఏం చెప్పగలను అంటే ఆయిలింగ్ ఆఫ్ హెయిర్ మనం బయటకు వచ్చినప్పుడు ఒకవేళ మనం ఆయిల్ చేసుకున్నాం అనుకోండి, ఇట్ అట్రాక్ట్స్ లాట్ ఆఫ్ డస్ట్. దుమ్ము అనేది బాగా ఆయిల్కి పడుతుంది. అందుకనే బిఫోర్ అంటే తలస్నానం చేసే ఒక గంట ముందు కానీ జనరల్గా అందరూ సజెస్ట్ చేస్తారు. అప్పుడు ఆయిల్ మసాజ్ డెఫినెట్లీ అవసరం. ఎందుకంటే ఆ మసాజెస్, లైట్ ఆ స్ట్రోక్స్ ఏదైతే ఇస్తామో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి అది మనం అందుకనే ఆ మసాజ్. చిన్నప్పుడు మన అమ్మమ్మలు, మన ఈవెన్ మన మదర్ కూడా అలాగే చేస్తూ ఉండుండొచ్చు. అరే హెయిర్ ఊడిపోతుంది అలా చేయకు అని చెప్తాం. ఆ స్ట్రోక్స్ కొన్ని కావాలన్నమాట కొంచెం. అలా వారానికి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది ఆయిల్. ఆయిలింగ్ ఆఫ్ హెయిర్ ఏంటంటే కొంచెం మాయిశ్చరైజింగ్ ఇస్తుంది మన హెయిర్కి, మీరు గమనించండి అది. సో దానివల్ల వారానికి ఒకసారి వాడితే తప్పేం లేదు. ఓకే. యాక్చువల్లీ మనం సెలూన్స్ లాంటి వాటికి వెళ్ళినప్పుడు కొన్ని పీల్స్ ఇస్తారు హెయిర్ గ్రోత్ కోసం. సో ఈ పీల్స్ తీసుకోవడం వల్ల ఏదైతే హెయిర్ గ్రోత్ ఉంటుందో దీని లైఫ్ టైం ఎప్పటి వరకు ఉంటుంది? ఇది మంచిదా కదా? అండ్ మనం ఫుడ్ వల్ల వచ్చిన హెయిర్ గ్రోత్ బెటరా? సో మీరే చెప్పండి నాకు. ఇఫ్ జస్ట్ మీకు ఒకవేళ హెయిర్ పైన ఒక లేయర్ లాగా మీకు ఈ మాస్క్ కానీ ఇది కానీ ఉంటుంది, మళ్ళీ హెయిర్ వాష్ చేస్తే ఇవన్నీ పోతాయి, అవునా? అది బెటరా? లేకపోతే మీరు రోజు బాదం తిన్నారనుకోండి, లేదా రోజు మీరు ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఫుడ్స్ ఉన్నాయో తీసుకున్నారు అనుకోండి, ఇవి కూడా మీకు మాయిశ్చరైజింగ్ లోపల నుంచి ఇస్తుంది అనమాట. సో మీరు గట్ హెల్త్ కూడా క్లియర్ చేసుకుని హెల్దీగా ఫుడ్ తిని మీకు రూట్ నుంచి ఆటోమేటిక్గా మీరు ఏం చేయకుండానే జస్ట్ ఫుడ్ మీద దృష్టి పెట్టి ఇవి తింటుంటే రూట్స్ నుంచి మీకు చక్కగా మాయిశ్చర్ అంతా మీరు ఆటోమేటిక్గా వస్తుంది అంటే అది ప్రిఫర్ చేస్తారా? పర్మనెంట్ సో ఇట్స్ ఆబ్వియస్, ఇట్స్ క్లియర్. మనకి ఏంటి అంటే కొన్ని ప్లేసెస్ మనకి ఎవ్రీ లేన్లో అంటే ఈ సందు మనం తిరిగితే మనకి ఒక సలూన్ వస్తుంది. న్యూట్రిషన్ సెంటర్ అట్లా ఉండవు, అరుదుగా ఉంటాయి, బట్ అవి చాలా అవసరం మనకి. సో
ఇది ఎలా వెళ్ళాలి అంటే మనకి ఒక అవగాహన మనకి ఉంది అంటే డెఫినెట్లీ ఇప్పుడు మీ ద్వారా డెఫినెట్లీ చాలా మందికి కూడా రీచ్ అవుతుంది న్యూట్రిషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి అనేసి. సో ఇవన్నీ కూడా మనము చూసి మేము ఇస్తాం కాబట్టి ఈ చేంజ్ అనేది కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి అప్పుడు ఇట్ విల్ స్ప్రెడ్. సో జస్ట్ అవగాహన ఉంటే అందరూ కూడా మీరు చెప్పినట్టే మీరు చూస్ చేసినట్టే న్యూట్రిషన్నే ప్రిఫర్ చేస్తారు. ఓకే. ఇప్పుడు అలా న్యూట్రిషన్ చేస్తూ ఎప్పుడో ఒకసారి ఇలా మీరు ఇలా బయట పీల్స్ లాంటివి చేసుకున్నారు అంటే ఇట్ విల్ గివ్ దట్ ఎక్స్ట్రా షైన్. బట్ అది ఎన్ని రోజులు? హెయిర్ వాష్ చేసేంత వరకు. అంటే ఏంటి, ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇలా ఎక్స్ట్రా మంచిగా కనిపించాలి అన్నప్పుడు మీరు అలాంటివి వాడచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్ అండి.